ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మంత్రివర్గం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనతో ఎల్లుండి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక ఏపీలో వివిధ రంగాలపై యుద్ధ ప్రభావంపై ప్రత్యేకంగా శాఖల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హోటల్స్ మూసివేసిన పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ నుండి పీఎన్జీగా మార్చే అంశంపై కేబినెట్లో సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులతో చర్చించే అవకాశం కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా మౌలాలి అందిస్తారు. మౌలాలి, లావణ్య, మంత్రివర్గ సమావేశం, ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరగనుంది. ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఏదైతే ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అనేక అంశాలు కూడా చర్చిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అంటే నిర్మాణ బిల్లు ఏదైతే ఉందో అంటే 28 అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పొందుపరచాల్సిన అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా అమరావతి రాజధాని బిల్లుకు ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత అక్కడి నుంచి పార్లమెంట్ లో కూడా ఆమోద ముద్ర వేసేందుకు పూర్తిగా ఒక ప్రణాళిక అయితే రచిస్తా ఉన్నారు ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో. ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈ రాజధాని అంశంతో పాటు ఈ ఎల్పీజీ సంబంధించి గ్యాస్ సంబంధించి కూడా అంశాలు చర్చించే నేపథ్యంలోనే ఈ రోజు ఏపీ కేబినెట్ లో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి సంబంధించి కూడా ఈ రోజు 28వ తేదీ నాడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కీలకంగా అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో లేవనెత్తనున్నారు. అయితే అమరావతి రాజధాని అంటే గతంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలు కానీ అనేక అంశాలు కూడా ప్రధానంగా అమరావతి రాజధాని 2024 నుంచి శాశ్వత రాజధానిగా అంటే బిల్లు ఆమోద ముద్ర వేసేందుకు ఇక్కడ కీలకంగా అయితే ఇక్కడ ఆమోద ముద్ర అంటే కూటమి ఏదైతే ఉందో కూటమికి ఇటు బీజేపీ కానీ టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో 164 మంది కూడా రేపు అంటే 28వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోద ముద్ర వేసి రాజధాని అంశానికి సంబంధించి అంటే అక్కడ ఆమోద ముద్ర వేసిన తర్వాత అమరావతి రాజధాని అక్కడి నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా అంటే ఇంకా 6 రోజులే ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ అమరావతి రాజధానికి ఒక ఆమోద ముద్ర వేస్తే ఎలాంటి అంటే రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఉండేందుకైతే పూర్తిగా ప్రణాళిక అయితే రచిస్తా ఉన్నారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అంటే 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అమరావతి రాజధానికి అక్కడ ఆమోద ముద్ర వేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో కూడా అక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక ఆమోద ముద్ర రచిస్తే కానీ పూర్తి స్థాయిలో అంటే 28 జరగబోయేటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే గవర్నర్ ఏదైతే ఉందో గవర్నర్ నుంచి ఆమోద ముద్ర రావాలి. గవర్నర్ నుంచి ఆమోద ముద్ర వచ్చిన తర్వాత 28వ తేదీ నాడు అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించి కూడా ఒక కీలక అంశాలు అయితే ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశమే ఉంది. మొత్తం మీద అలాగే చూసుకున్నట్లయితే ఇటు అంతర్జాతీయ పరిస్థితులు చూసినా పీఎన్జీ కానీ అలాగే ఎల్పీజీ గ్యాస్ సంబంధించి కూడా ఈ ప్రభుత్వం అంటే ఏపీ కేబినెట్ లో దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందుకోసం వీరు శాఖల మధ్య సమన్వయానికి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ జీవో నెంబర్ 08 ఎంఎస్ నెంబర్ 08 జారీ చేసిన నేపథ్యంలోనే దీనిపై కూడా కీలక సింగిల్ విండో పోర్టల్ అనుమతులు మంజూరును మరింత సులభతరం చేయడానికి త్వరలో ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా హోటళ్ల వినియోగం విజయవాడలోని హోటల్లో పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ప్రస్తుతం వాడుతున్న మొత్తం చూసుకుంటే అంటే దాదాపు ఇప్పుడు 50% హోటల్ కూడా మూతపడిన నేపథ్యంలోనే అంటే పిఎన్జి వాడకం పెరగడం వల్ల ఎల్పీజీ సిలిండర్ల మీద భారం తగ్గుతుందని అంటే దీనిపై కూడా ఈ ఏపీ కేబినెట్ లో అయితే చర్చించే అవకాశం ఉంది. అంటే పిఎన్జి వాడకం వల్ల ఎల్పీజీ సిలిండర్ల మీద భారం తగ్గించడం ఎజెండాలో కూడా ఈ ఏపీ కేబినెట్ అయితే సమావేశం ఉండబోతుంది. ప్రధానంగా ఎల్పీజీ సరఫరా మరియు నియంత్రణ అలాగే అక్రమాలపై కూడా నిఘా
ఇటు గృహ వినియోగ సిలిండర్లను కూడా కమర్షియల్ అవసరాలకు వాడటంపై కూడా కఠిన చర్యలు తీసుకునే అంశాలు. అలాగే మొత్తం మీరు చూస్తున్నట్లయితే ఎల్పీజీతో పాటు ఇటు అంటే అమరావతి రాజధానికి ఒక రాజముద్ర, ఇటు శాశ్వత రాజధానిగా రాబోయే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఉండేందుకు ఈ కీలక అంశాలు అయితే ఏపీ క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. లావణ్య. రైట్ థ్యాంక్ యూ మౌలాలి.